స్వామి, మరి మీరు ఇక్కడ ఎట్లా మీరు పంతులుగా ఎలా మీరు ఇక్కడ స్టార్ట్ అయ్యారు? మీ జర్నీ చెప్పండి. స్వామివారి సేవలో భాగంగా నాకు ఇక్కడికి ఒక భక్తుడు చెప్పడం జరిగింది. స్వామి ఇక్కడ రావడం జరిగింది. రావడంతో పాటు ఒక అయ్యగారిని కూడా తీసుకొచ్చి పూజలు స్టార్ట్ చేయడం జరిగింది. స్వామి, నేను పూజలు స్టార్ట్ చేసి స్వామివారికి సేవ చేస్తుండగా ఒక రోజు మాత్రం నేను ఒక చిన్న కోరిక కోరుకున్నాను. స్వామివారిని నాకు గోమాత అంటే చాలా ఇష్టం, నేను గోమాత అయితే బాగుండని నేను కోరుకోవడం జరిగింది. స్వామి, కోరుకున్న ఒక గంట వ్యవధిలోనే మాతో పాటు ఇక్కడ సేవ చేసేటువంటి మా కమిటీ మెంబర్ కావచ్చు, రైతు అతను నేను అడగ ముందుకే గోమాత నీకు నేను ఇష్ట సాదుకుంటా చిన్న దూడని వేయడం జరిగింది. స్వామి, ఆ గోమాతను ఇంటికి తీసుకెళ్ళాను. ఒక వారం రోజుల తర్వాత ఆ తర్వాత గోమాత పెద్దగా అవుతున్న కొద్దీ నేను కూడా స్వామివారికి ఈ సేవ చేసుకుంటూ ఉండగా ఈ అయ్యగారులను పెడితే పంతులను కూడా పెడితే ఇక్కడికి అడవి కాబట్టి ఎవరు రాలేకపోతున్నారు. స్వామి, ఆ సమయంలో ఒక గురువు గారు ఉండి మీరైతే ఈ అడవిలోకి ఎవరు రాలేరు కాబట్టి మీరు రోజు నిత్య సేవ చేస్తూ స్వామివారికి కాబట్టి ఆ అర్చకత్వం మీరు తీసుకొని మీరు చేస్తే స్వామివారు మీకు నుండి మీకు నడిపిస్తారని చెప్పి గురువుగారు చెప్పడంతో ప్రతిరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో ఒక సేవకునిగా ఒక భక్తునిగా ఈరోజు మీ ముందు అర్చకునిగా ఉండడానికి కారణం గోమాతనే. స్వామి, ఆ స్వామివారి అంతా కృప. స్వామి, ఆ స్వయం సింహ స్వామివారి యొక్క స్వామి. మరి మీరు ఇక్కడ అభిషేకాలు ఏ టైం నుంచి ఏ టైం నిర్వహిస్తారు? స్వామి, స్వామివారికి ప్రతిరోజు ఉదయము 5:30 నుండి స్వామివారికి భక్తుల చేతుల మీదుగానే పంచామృత అభిషేకాలు పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులకు ఇప్పించి జరుగుతుంది. స్వామి, భక్తులందరూ కూడా ఉదయం 6 గంటల నుండి మరి 11 గంటల వరకు స్వామివారి యొక్క అభిషేకాలు కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, ప్రతిరోజు కూడా టైమింగ్. స్వామి, ఇక్కడ అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ అభిషేక సామాన్ అంతా కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని రమ్మంటారా? స్వామివారి యొక్క అభిషేకానికి వచ్చిన భక్తులు పంచామృతో పాటు పండ్లు, పాయసాలు కావచ్చు, పువ్వులు కావచ్చు, భక్తులే స్వామివారి దర్శనానికి వచ్చుకుంటూ తెచ్చుకోవడం జరుగుతుంది. స్వామి, ఇంకా ఇక్కడ వాహన పూజలు అలాంటివి ఏమన్నా మీరు నిర్వహిస్తుంటారా? ఇక్కడ భక్తులు అందరికి కూడా చాలా మంది భక్తులకు కూడా మంచి జరిగింది, కోరిన కోరికలు తీర్చినటువంటి స్వామివారి దేవాలయం నందు కూడా భక్తుల యొక్క వాహన పూజలు కూడా నూతన వాహన పూజలు కావచ్చు, ఇక వేరే వాహనాలు కావచ్చు, స్వామివారికి సన్నిధిలో పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. స్వామి, మీరు ఈ గుట్ట డెవలప్మెంట్కు మీరు ఇంకేమన్నా దాతల సహాయం కోరుతున్నారా? ఈ గుట్ట ఫస్ట్లో అన్ని పెద్ద పెద్ద రాళ్లతో ఇవన్నీ గుండ్లతో ఇవన్నీ చెట్లతో నిండి ఉండే. స్వామి, ఈ గుట్ట డెవలప్మెంట్కు భక్తుల సహాయ సహకారాలతోటే ఈ స్వామివారి ఇక్కడ భక్తులు దర్శించి స్వామివారికి అందరికీ కూడా వందలాది మంది జనాలందరూ భక్తులందరూ కూడా మంచి జరగడంతో ఆ భక్తుల సహాయ సహకారాలతో ఇంతవరకు డెవలప్మెంట్ జరగడం జరిగింది. స్వామి, మరి ఇప్పుడు మాత్రం స్వామివారికి నంది ప్రతిష్ఠ చేయాలంటే ఒక భక్తుడు నంది ఇప్పడం జరిగింది, గణపతి విగ్రహం కూడా ఇప్పడం జరిగింది. స్వామి, మరి ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలంటే స్వామివారికి ఫస్ట్ ఈ 3 గుండ్ల పై నుండి దేవాలయం నిర్మించాలి. స్వామి, భక్తులందరూ కూడా ముందుకు వచ్చి దేవాలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తే అది త్వరలోనే ఈ దేవాలయం నిర్మాణం రూపుదిద్దడం జరుగుతుంది. స్వామి, మీది నార్కెట్పల్లి నుంచి ఎంత దూరంలో ఉంది స్వామి? ఎన్ని కిలోమీటర్లు? స్వామివారి దేవాలయానికి నార్కెట్పల్లి నుండి చెరుగట్టు 3 కిలోమీటర్ల దూరం మాత్రం ఉంటుంది. స్వామి, అది చెరుగట్టు. స్వామి, ఆ తర్వాత నార్కెట్పల్లి నుండి మరి స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయం కూడా 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. స్వామి, భక్తులు వారు నడుచుకుంటూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని పోయే భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. స్వామి, మరి ఇక్కడికి వాళ్ళు రావాలనుకున్న భక్తులకు మీ ఫోన్ నెంబరు తెలియజేస్తారా? కొంచెం తెలియజేస్తాను. స్వామి, తప్పకుండా. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9652268334 నా ఫోన్ నెంబర్. స్వామి, మీ అందరూ కూడా నా యొక్క వాట్సాప్కి హాయ్ పెట్టండి. స్వామి, మీ పేరు నాకు పంపించండి. స్వామివారి ప్రతి ఒక్క రోజు కూడా జరిగే పూజా కార్యక్రమాలు మీరు కూడా పాల్పంచుకొని మీరు కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామి, ఓం నమ శివాయ, హర మహాదేవ. ఇక్కడ పంతులు స్వామి సైదాచార్య గారు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఈ అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటే స్వామివారి ఇప్పుడు చెప్పారు కదా పంతులు గారి నెంబర్కి మీరు హాయ్ పెట్టినట్టయితే వారు మీకు
వాట్సాప్ ద్వారా లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ ప్రతిరోజు జరిగే అభిషేకాలు, దర్శనాలు అన్నీ కూడా మీకు లైవ్లో ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ మీరు స్వామివారిని దర్శించుకునే విధంగా వాళ్ళు మీకు పంపడం జరుగుతుంది. ఓం నమః శివాయ.